ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మీకు? ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? సో, కొండలరెడ్డి కావచ్చు, లేదంటే తిరుపతి రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎం ఉన్నారో ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎట్లా అనిపిస్తా ఉన్నది? పరిస్థితులు ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? మేము ఇక్కడ ఓట్లు వేయకన ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కొంత టాక్ వచ్చే. హ్మ్. ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ముఖ్యమంత్రి అవుతాడు కదా అనుకున్నాము. హ్మ్. అయ్యిండు, దేవుని దయ వల్ల అందరూ ఓట్లు వేసినందుకే, అందరూ సహకరించారు. అందరు సహకరించినందుకే, ఓట్లు వేసినందుకే ఎమ్మెల్యే అయ్యిండు. హ్మ్. పిసిసి తీసుకొచ్చి ఉన్నందుకే డైరెక్ట్ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిరు. అది బాగానే ఉంది, హ్మ్. సంతోషమైన మాట. ఇది కొడంగల్ తాలూకా తరపుకెళ్ళి. హ్మ్. కానీ కోడంగల్లో నేను డెవలప్ చేసి హ్మ్. అందరికి మంచిగా నేను ఎత్తిపోతల పథకం నీళ్ళు తెచ్చి, హ్మ్. రైలు పట్టాలు తెచ్చి మీకు అందరికీ బాగానే చేస్తుంటా చెప్పిండు. కానీ హ్మ్. ఫార్మా గురించి చెప్పలేడు. హ్మ్. ఈ ఫార్మా తెచ్చేది హ్మ్. ఆయన మనసులో పెట్టుకొని ఎవరి కొరకు తెచ్చిండు అనేది అర్థమైతలేదు. హ్మ్. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి కల్వకుర్తిలో ఉంది, ఎక్కడ? నాగర్ కర్నూల్. నాగర్ కర్నూలు జిల్లా. ఓకే. ఇదే ఫార్మా తీసుకుపోయి హ్మ్. అలా కొండారెడ్డిపల్లిలో వేసుకుంటే మాకు అందరికీ సంతోషమే. హ్మ్. కానీ ఇక్కడ వద్దంటారు. ఎందుకంటే మా దగ్గర కాడా వెంకటరెడ్డికి కలెక్టర్ అని పెట్టి హ్మ్. ఇక్కడ ఆయన దిప్పి రోడ్ పోటీ తిరిగితే ఏమవుతున్నదంటే ఇక్కడ మేము మన గాలి వాతావరణం కొరకు, హ్మ్. మన ప్రజల ఆరోగ్యం కొరకని కొన్ని చెట్లు కూడా ఇట్లే పెట్టుకున్నాం. మేము అమ్మలేదు, కొయ్యలేదు, ఏం చేయలేదు. వీటిని హ్మ్. వాతావరణం కొరకు మేము పెట్టుకుంటే ఆయన వచ్చి రోడ్ పోటీ పోతా పోతా మొత్తం గుట్టలే ఉన్నాయంట చెప్పి హ్మ్. కాడా వెంకటరెడ్డి హ్మ్. మొన్న రిజల్ట్ చెప్తున్నాడు. హ్మ్. అదే వెంకటరెడ్డి పులిచెర్ల కుంట తాండాలు వచ్చి హ్మ్. మన నీళ్ళ ట్యాంక్ మిషన్ భగీరథ నీళ్ళ ట్యాంక్ ఎక్కి హ్మ్. కేసీఆర్ కట్టించుండు. హ్మ్. బాగానే ఎత్తెత్తున బాగానే అదే నీళ్ళ ట్యాంక్ ఎక్కించి హ్మ్. ఒక్కసారి చూస్తే తీరా చుట్టుపక్కల 4 మూలలు చూస్తే హ్మ్. ఇది అడవియా లేకుంటే పంట పొలాలు చేసే భూముల హ్మ్. కండ్లారా కనిపిస్తుంది. ఎక్కడ నుండి ఇప్పుడు 1250 ఎకరాలు ఎక్కడ నుండి మొదలు పెడితే ఎక్కడి వరకు స్టాప్ అయితా ఉన్నది? ఇక్కడ ఇక్కడ కనిపించేది ఆ. లగచెల్ల శివారు, ఆ తర్వాత ముందల కనిపించేది హక్కింపేట శివారు, హ్మ్. ఇంకా ముందల కనిపించేది పోలేపల్లి శివారు. హ్మ్. ఇక్కడ ఇదే ట్యాంక్ మీద ఎక్కితే హ్మ్. ఈ పోలేపల్లి, హక్కింపేట, లగచెర్ల, పులిచెర్ల కుంట తాండలు నిలబడ్డం కాదు హ్మ్. కాబట్టి హ్మ్. పులిచెర్ల కుంట తాండ బౌండరీ మొత్తమే కనిపిస్తుంది. ఆర్బి తండ మళ్ళీ లగచెర్ల ఊరు వరకు కూడా కనిపిస్తున్నది. హ్మ్. ఇక్కడ ఇదే ట్యాంక్ ఎక్కి చూస్తే నీకు కండ్లారా చూసుకుంటావు. హ్మ్. ఇది అడవ్యా పంట పొలాలు అనేది కండ్లారా చూస్తావు. కాబట్టి హ్మ్. ఆ తర్వాత నువ్వు ఫార్మా గురించి ఆలోచిస్తావా అని మేము నిన్ను హ్మ్. అడుక్కునకం అవుతుంది. హ్మ్. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తున్నా, నేను కంపెనీ తెచ్చి అందరినీ జాబులు ఇస్తా అంటే చెప్తున్నావు. కానీ హ్మ్. ఆ జాబులు ఎవరికి బేకలేదు. హ్మ్. ఈ పంట పొలాలు ఉంటేనే మేము ఇదే పంట చేసుకొని హ్మ్. జీవనోపాధం గడుపుకుంటాము. హ్మ్. ఈ ఫార్మా వచ్చిన తర్వాత నీళ్లు కలుషితమయ్యి తాగనీకే లేకుంటుంది. మేము ఈ మాట ఎందుకు అంటున్నా అంటే జడ్చర్ల పోలేపల్లి దగ్గర పోయి కండ్లారా చూసి వచ్చినాము. అవునవును. వాళ్ళని అడిగితే, అక్కడ ఉన్న వ్యక్తులను అడిగితే కూడా వాళ్ళు చెప్పారు, హ్మ్. ఈ నీళ్లు తాగనీకి రావు, హ్మ్. తాగిన రోగం వస్తుంది, హ్మ్. అసలు నోట్లోనే పెట్టుకోలేని పరిస్థితి ఇది. హ్మ్. ఇక మేము చెప్పుకోమెందుకు, మీరు కొద్ది చూస్తామంటే కూడా తాగుండి అంట చెప్పి హ్మ్. వాళ్ళు చెప్తుండ్రు. హ్మ్. ఆడికైనా వాళ్ళు మా కొరకేం పెట్టుకోలే, కానీ కనీసం పక్కలున్న ఏది మన చెరువు కాలుష్యతం వచ్చిన గలీజ్ నీళ్ళు మొత్తము హ్మ్. అక్కడనే ఉన్నాయి చూడు, అవే పోయి తాగుండి అంట చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ బోర్లోకి వెళ్ళి కూడా వచ్చే నీళ్ళే అవి హ్మ్. అన్నప్పుడు అదే చెర్ల పోయి మీరు తాగితే మీకే తెలుస్తుంది అంట చెప్తారు. హ్మ్. ఆ మూసీ నదిలో ఉన్న నీళ్ళ లాక్కున్నాయి అవి, హ్మ్. ఎవ్వరం తాగలేము. హ్మ్. అందుకే అక్కడ కూడా మేము ప్రజల్ని తోలుకపోయినాం. ఇక్కడ నుంచి హ్మ్. రైతుల్ని తోలుకపోతే వాళ్ళు ఆ నీళ్ళని చూసే భయపడ్డారు. హ్మ్. అయ్యా మనకి ఇంత గోస అవుతుందా వాళ్ళు అనుకొని, కొంత ఫార్మా అంటే తెలియదు కదా కొందరికి, హ్మ్. హ్మ్. ఫార్మా పడితే అందరికి జాబులు వస్తాయేమని కొందరు రైతులు బాగానే హ్మ్. సంతోషపడ్డారు. కానీ తీసుకుపోయి మేము కానీ తెలిసిన వాస్తవంగా వాళ్ళము మరి అతను కూడా ఆలోచించింది కరెక్టే కదా రేవంత్ రెడ్డి. ఒకవేళ మీకు ఫార్మాసిటీ కంపెనీ పడితే మీ కొడుకులు వాళ్ళు ఉంటారు కదా! మీ ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పనికొస్తన్నట్టుగా ఆలోచించి పెడుతుండేమో అని ఒక ఆలోచన. వాస్తవం అది. రేవంత్ రెడ్డి ఫార్మా చేస్తే ఇక్కడ నేను జాబులు వస్తాయి కదా కొందరికి అని ఆలోచన చేసిండొచ్చు. హ్మ్. కానీ పెట్టేది ఏం పెడుతున్నాడు ఆయన? హ్మ్. ఫార్మా పెడుతుండు. ఫార్మా అంటే కలుషితం. హ్మ్. కలుషితంలో మనకు జాబులు ఇచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చే ఇప్పుడు వాళ్ళు. ఫార్మాలో 2 కంపెనీలు ఉంటాయి. 2 వేరియేషన్‌లు ఉంటది. ఒకటి బల్క్, ఒకటి ఫార్ములేషన్ కంపెనీ 2 ఉంటది ఫార్మాలో. అయ్యా ఆ! సో, ఇక్కడ ఒకటి ఫార్మా కంపెనీ ఫార్ములేషన్ పడతా ఉన్నదా? లేదంటే కెమికల్ సంబంధించిన బల్క్ పడతా ఉన్నదా? ఇంకోటి గ్రీన్ ఫార్మా అంటని చెప్పిండ్రు. ఆ హ్మ్. ఫార్మా ఎన్నో రకాలు ఉండొచ్చు. హ్మ్. మాకింకా కొన్ని ఫార్మాల గురించి తెలియదు. హ్మ్.
గ్రీన్ ఫార్మా అని కూడా చెప్పినందుకు ఆ గ్రీన్ ఉండని ఏది ఉండని మొత్తం పైన ఫార్మా అంటేనే అది ఒకటే కంపెనీకి పేరు ఫస్ట్ ఫార్మా. దానికి తర్వాత రకరకాలుగా పేరు పెట్టుకుంటారేమో. తండ్రికి కొడుకులు 4 పుట్టినాక తండ్రి అందరికి ఒకటే పేరు పెట్టాడు. తండ్రిలకు 4 పుట్టిన తర్వాత అందరికి ఒక్కొక్క పేరు పెట్టినట్టుగా ఫార్మాకు కూడా ఎన్నో రకాల పేర్లు ఉండొచ్చు. ఇది అదే అందరికీ తెలిసిన విషయం అవుతుంది. ఏదో ఒక పేరు పెట్టి ఫార్మా తెచ్చి ఏదో మభ్య పెడతామంటే కూడా మాకు తెలిసిన కాడికి ఇక్కడ ఫార్మానే వద్దని మేము అనుకుంటున్నాము. రానియం కూడా రైతులందరము డిమాండ్ చేస్తున్నాము. నేను కూడా రైతునే, నేనేం ఎంప్లాయీస్ కాదు. నేను కూడా అక్కడ కనిపించేది నాదే చేను. నేను కూడా రైతు పంట చేసుకుని బతుకుతున్నా. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? నాకు 4 ఎకరాలు ఉంది. ఒక ఎకరం అమ్మితే ఎంత వస్తుంది మామూలుగా? ఇప్పుడు డిమాండ్ ఇక్కడ 60-70 లక్షలు ఉంది ఒక ఎకరకు. ఎందుకంటే మనం నారాయణపేట నుంచి హైదరాబాద్ కు పోయే మధ్యలో ఈ షార్ట్ కట్ డబుల్ రోడ్ ఎంత ఉంది? ప్రభుత్వ వాల్యూ 2.5 లక్షలు. 2.5 లక్షలు కానీ ఇది ఇప్పుడు ప్రభుత్వ గవర్నమెంట్ రేటు వాల్యుయేషన్. మనము 70-60 లక్షలు ప్రైవేట్ వాళ్ళు కొంటే మనకు లాభం ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ మాత్రము ₹1,00,00,000 ఇస్తా అంటే చెప్తే కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే వాల్యుయేషన్ ప్రకారమే ఇస్తారు తప్ప వాళ్ళ నోటితోటి చెప్పిన మాట ప్రకారం అయితే డబ్బులు ఇయ్యరు. అందుకొరకు వాళ్ళ ఫార్మా వద్దు. మనకు ఆ మోసపోయే తనం కూడా మనకు అవసరం లేదు. వాళ్ళు చెప్తే మనం మోసపోవద్దు కూడా. ఇబ్బంది ఎవరి దగ్గర నుండి ఇబ్బంది అవుతా ఉన్నది? కొండలరెడ్డి దగ్గర అవుతా ఉన్నదా? రేవంత్ రెడ్డి దగ్గర నుండి అవుతా ఉన్నదా? తిరుపతి రెడ్డి దగ్గర నుండి అవుతా ఉన్నదా? ఎవరి దగ్గర నుండి అవుతా ఉన్నది మొత్తానికి? ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయింది కాబట్టి ముఖ్యమంత్రికి ఎక్కువ టైం దొరకదు తాలూకాలో ఉండడానికి కూడా. ఇది వాస్తవము. అన్నకు ఇన్ఛార్జ్ అంటని చెప్పి అన్నకే పంపించిండు. ఇక తిరుపతి రెడ్డి వంకకెళ్ళి ఇది బాగానే ఎక్కువ ఒత్తిడి అవుతున్నా. ఇన్ఛార్జ్ లెక్క పని చేస్తలేడు అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చాలా మంది రైతులతో మనం మాట్లాడినాం, ప్రతి ఒక్క రైతుని టచ్ చేసినాం మనం. సో దగ్గర ఒక 50 వీడియోలు తీసి ఉంటాం ఈ రోజు మనం. సో పొద్దున నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కనీసం ఒక 50 వీడియోలు తీసి ఉంటాము. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా కనిపించింది ఏంది అంశం, మాకు తెలిసిన అంశం ఏంటంటే, ఒక తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఒక కార్యకర్తలా, లేదంటే జడ్పీటీసా, లేదంటే వార్డ్ మెంబరా, లేదంటే ఎంపీటీసా, సర్పంచ్, ఏ హోదా లేని మనిషి అతను వాస్తవం చెప్పాలంటే. కానీ ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ లెక్క బిహేవ్ చేస్తలేడు అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే మీకు ఫోర్స్ చేస్తూ ఉన్నాడా ఎట్లా? వాళ్ళదంటే తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళది కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా. ముందు వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు వార్డ్ నంబర్ ఉన్నారా, సర్పంచ్ ఉన్నారా అదైతే మనం తెలుసుకోలేదు తిరుపతి రెడ్డి గురించి. తిరుపతి రెడ్డికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇన్ఛార్జి ఏ విధంగా చేయాలనో ఆయన ప్రజాప్రతినిధి అని అనుకుంటున్నారా మీరు? అనుకోలేదు. ఆయన ఇన్ఛార్జి ఇచ్చినా గానీ తిరుపతి రెడ్డికి ఆ హోదాకు దగ్గర ఆయన పనిచేసేటంత ఆలోచన ఆయనకు లేదు. ఎందుకు లేదంటే ఆయన చేసే పనితనమే అలాంటిది. మొన్న తీరా చూస్తే ఫ్లెక్సీలు పెట్టిన విషయం చూస్తే కూడా ఆయన తెలివి ఎంతవరకు పనిచేస్తుందో, అధిష్టానానికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ లీడర్లే అధిష్టానానికి తీసుకుపోతున్నారు మనం చూస్తున్నాం కదా టీవీలలో. ఆయన తెలివి ఎంత పని చేస్తుందో అర్థమవుతుంది. ఆయన అలాంటి పని చేసేట ఆయన కోడంగల్లో మంచి పని చేస్తాడంటే ఎట్లా అనుకుంటాము? అంటే ఒక స్టేట్లోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అనగదొక్కే పని చేసిండు. అనగదొక్క పని అంటే ఆయన ఫ్లెక్సీ పెట్టిందే అనగదొక్కడము. సరే, ఇవన్నీ పక్కన పెడితే 6 గ్యారెంటీల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? 6 గ్యారెంటీలు చెప్పే వరకు అయింది, కానీ ఇంతవరకు 6 గ్యారెంటీల్లో రుణమాఫీ చేస్తున్నామని రుణమాఫీ తిరిగి ఊరు తాండ తిరిగి మీరు కరెక్ట్గా వచ్చి మీ కార్యకర్తల్ని పంపిండి కానీ, లేకుంటే మీరే వచ్చి అడిగితే డైరెక్ట్ మీకే తెలిసిపోతుంది మీరు ఎంతమందికి లోను శాంక్షన్ చేసిర్రు, వాళ్ళకి మాఫీ ఎంత చేసిర్రు, అది మీకు స్వయంగానే బయటపడుతుంది. మీ 6 గ్యారెంటీలు ఒకటి బస్ ఫ్రీ మీ దగ్గరకు అయితే రాలేదు. 6 పథకాలు రాలే. ఒక బస్ పథకం ఒకటి కనిపిస్తా ఉన్నది. బస్సు పథకం కనిపిస్తుంది. ఆ బస్సు పథకంలో కూడా రైతులు ఎవరన్నా ఎక్కువ మంది బస్సులో పోయేటోళ్ళ, కూలి పని చేసేటప్పుడు వాళ్ళు కూలికి పోతారు తప్ప బస్సులో తిరగనికి పోరు. ఇప్పుడు 8 నెలల పరిపాలన చూసినావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఫెయిల్ అయింది. గట్టిగా చెప్తా. ఏ విధంగా అంటే ఆయన నేను రాగానే 9వ తారీఖు నాడు నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తా, 6 గ్యారెంటీల సంతకం పెడతా అంటే చెప్పిండు. అయినా 2 లక్షల రుణమాఫీ దాదాపుగా 6 నెలల వరకు కూడా రుణమాఫీ కాలేదు. ఈ బస్సు ఫ్రీ అన్నది ఆయన చేసిండు, కానీ ఆ బస్సు ఫ్రీ ఆడపిల్లలే బాగానే తిట్టుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు బాగానే ఉన్నాయి, కానీ మన వరకు వస్తే ఫార్మా గురించి మనకు అవసరమే లేదు.
ఆ ఫార్మా మనకు వద్దు, ఉమ్, మన భూములు వాళ్ళకి తీసుకునే అధికారం లేదు. ఉమ్, పట్ట భూముల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు. ఉమ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఉమ్, తెలిసే వరకు రైతులు సంతకాలు ఎవరు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరు. ఉమ్. బలవంతంగా తీసుకుంటామంటే మేము బలవంతంగా ఏం చేయాలనో అది చేస్తారు. మేము కూడా ఆలోచించి ఉమ్, నీకంటే పై ఎత్తు చేస్తాం తప్ప ఉమ్, ఒక ఎత్తుకు మేము ఎప్పుడు లొంగిపోము కూడా. ఉమ్. నేను గట్టిగా చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అంటే రేవంత్ రెడ్డికి వార్నింగ్ కాదు, ఉమ్, డెవలప్ కొరకు తెచ్చినావు. కాకపోతే ఇదే పంట ఎవరైతే చేస్తలేరో, ఉమ్, బీడు భూములు గుట్టలు ఎక్కడ ఉన్నాయో, ఉమ్, మన కాడ వెంకటరెడ్డి చెప్పిన మాట ప్రకారమే ఉమ్, ఎక్కడైతే ఉన్నాయో ఉమ్, అక్కడ పెట్టుకోండి. కానీ ఉమ్, ఈడ పంట పొలాలు చేసుకొని బతికే రైతుల దగ్గరకు వచ్చి ఎందుకు ఆశ పెడుతుండ్రు? ఉమ్, అంటే మాకు ఢీకొని లేరు కదా ఈ రైతులు అంటని చెప్పి మీరు ఈ విధంగా వస్తుర్రా? మాకు అర్థమైతలేదు. ఉమ్, ఈ రోజు కూడంగల్లో రైతు సదస్సు పెడితే కూడా వాళ్ళు చెప్పిర్రు 1100 చిల్లర ఉంది ఉమ్, కూడంగల్లోనే భూమి అక్కడ పెట్టుండి అంట చెప్పారు కదా. ఉమ్, అంతవరకు మేము తెలుసుకోలేదు. కానీ ఉమ్, ఈరోజు మీటింగ్ లో మాట్లాడేటప్పుడు తెలిసింది ఉమ్, అక్కడ పెట్టండి. ఉమ్, లేదంటే నీకు మరీ ఎక్కువ ప్రేమ కలిగితే ఉమ్. కొండారెడ్డిపల్లిలో పోయి పెట్టుకోండి. ఎక్కడ? మాకు కల్వకుర్తి కొండారెడ్డిపల్లిలో పోయి పెట్టుకో, నీ సొంత ఊర్లో. ఉమ్, నీకు తరాల వరకు నీ ఫోటో పెట్టుకొని పూజిస్తారు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి మా ఊరికి ఇగో ఈ ఫార్మా తెచ్చి డెవలప్ చేసిండని వాళ్ళు సంతోషపడతారు. ఉమ్. అక్కడ పోయి తీసుకుపోయి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం.